కేటీఆర్ కే హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో హరీష్ రావు గారు హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇలా కేసీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజలకు హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను లేదంటే బీజేపీ ఏరుతున్నా అనకూడదు. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా విషయాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. మరి హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సింది. హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్ అలా ఏమనుకోండి, ఓపెన్గా చెప్తాను. ఢిల్లీలో అట్లా చర్చలు ఏమన్నా జరిగినాయి సార్ గతంలో? చర్చలు మాకే వస్తున్నాయి చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పారు 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిజానని కాదు, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడారు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచేందుకు కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగిలక ఇప్పుడు ఆయనకే గుర్తొస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్లా వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి మీకు వస్తుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావు గారు పొలైట్ గా ఉన్నారా? పొలైట్ ఉంటాడనే చిల్లు ఎప్పుడు మాట్లాడారు. మరి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీని రోజు బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని ముసలోడే ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ ఎడుతున్నట్టే పీడాతం అయితే మీరే బాధ్యత. ఎందుకంటే మొదటి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను. ఇంకోరి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు. అటువంటి వ్యక్తులు మేము కాదు. ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడాను. కేసీఆర్ గతంలో అనారోగ్యం గురినప్పుడు కూడా నేను పూజలు చేసిన, వారు బాగుండాలని కోరుకున్నా. కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు. ఆ గంపగింత కమ్మిన అందరూ రోజు కూడా దిక్కున్నారు. వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు. చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నారు, చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పారు. చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇది 100% వాస్తవం. ఇలా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? మన పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేను. చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు. మా పార్టీ కార్ బ్యానర్ మీద, మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకున్నాను, భుజా మీద ఎత్తుకొని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు, మా నాయకత్వం సమీక్ష తీసుకుంటున్నారు. మేమందరం ఒకటే, మా పార్టీ నాయకులు అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు న్యాయంగా ఆలోచించండి, మంచి ఆలోచన ఆలోచించండి. ప్రజల మనసులో పడ్డ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆలోచించాలని కోరుతాం.